యాంకర్ న్యూస్ చదువుతుండగా దూసుకొచ్చిన మిస్సైల్. షాకింగ్ వీడియోను చూస్తారా? వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధంతో పశ్చిమాసియా రగులుతున్న సంగతి తెలిసిందే. ఇరు దేశాలు పోటాపోటీగా క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతున్నాయి. ఇరు దేశాల మధ్య గగనతలం యుద్ధ విమానాల శబ్దాలతో హోరెత్తిపోతుంది. ఈ సమయంలో ఓ షాకింగ్ ఘటన జరిగింది. ఇందులో భాగంగా స్టూడియోలో యాంకర్ న్యూస్ చదువుతుండగా మిస్సైల్ అటాక్ జరిగింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ పై ఇజ్రాయెల్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతుంది. తొలుత అణుస్థావరాలు, తర్వాత సైనిక స్థావరాలు, అనంతరం చమురు క్షేత్రాలే లక్ష్యంగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుంది. ఈ క్రమంలో ఇటీవల జనవాసాలపైన ఇజ్రాయెల్ క్షిపణులు పడుతున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ న్యూస్ ఛానల్ స్టూడియోలో యాంకర్ వార్తలు చదువుతుండగా మిస్సైల్ వణికించింది. ఇందులో భాగంగా ఇరాన్ ప్రభుత్వ మీడియా సంస్థ IRIB టెహ్రాన్ ప్రధాన కార్యాలయంపై సోమవారం ఇజ్రాయెల్ దాడి చేసింది. దీర్ఘకాల ప్రాంతీయ శత్రువుల మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో న్యూస్ ఛానల్లో యాంకర్ వార్తలు చదవడం ప్రత్యక్ష ప్రసారం అవుతున్న సమయంలో ఆ స్టూడియోపై మిస్సైల్ అటాక్ జరిగింది. దీంతో ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడి అక్కడి నుంచి పరిగెత్తింది. ఆ సమయంలో భవనం షేక్ అయ్యి పవర్ కట్ అయింది. ఇజ్రాయెల్ దాడి అనంతరం దట్టమైన నల్లటి పొగతో కప్పబడిన IRIBలోని దృశ్యాలను ఇరాన్ మీడియా చిత్రీకరించింది. ఈ ఛానల్ ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి తర్వాత కాంప్లెక్స్ అంతటా శిథిలాలు చెల్లాచెదురుగా పడి ఉన్న దృశ్యాలను చిత్రీకరించారు. అంతకుముందు టెహ్రాన్లోని అనేక ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. కాగా ఇరాన్ ఆయుధ తయారీ కర్మాగారాల సమీపంలో నివసించే పౌరులు వెంటనే ఆ ప్రదేశాలను ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ Xలో పేర్కొంది. మీ భద్రత కోసమే ఈ హెచ్చరిక. దయచేసి ఆయుధ తయారీ కేంద్రాల సమీపంలో నివసించేవారు అక్కడ నుంచి వెంటనే వెళ్ళిపోండి. మళ్ళీ మేము చెప్పే వరకు ఆ ప్రదేశాలకు రావద్దు. ఒకవేళ మీరు అక్కడే ఉంటే చాలా ప్రమాదకరం అని తెలిపింది. మరోవైపు ఇరాన్ దాడుల్లో తమ పౌరులు మృతి చెందడం, గాయాలు పాలవడంపై ఇజ్రాయెల్ ఘాటుగా స్పందించింది. ఇందులో భాగంగా తమ పౌరులపై ఇరాన్ చేస్తున్న దాడులకు టెహ్రాన్ నగర ప్రజలు మూల్యం చెల్లించుకుంటారని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్చ్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఇరాన్ సుప్రీం నేత ఖమేనీని ఉద్దేశించి కట్చ్ తన టెలిగ్రామ్ ఛానల్లో ఒక కీలక పోస్టు పెట్టారు. ఇందులో గర్వం నిండిన ఆ నియంత ఇప్పుడు హంతకుడిలా మారడని, ఉద్దేశపూర్వకంగానే తమ సైన్యాన్ని భయపెట్టి ఆపరేషన్ను నిలిపివేయాలనే ఉద్దేశంతో పౌరుల గృహాలను లక్ష్యం చేసుకుంటున్నాడని తెలిపారు. ఈ సందర్భంగా టెహ్రాన్ ప్రజలు దీనికి అతి త్వరలోనే భారీ మూల్యం చెల్లిస్తారని కట్చ్ హెచ్చరించారు.